అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒకే ఒక్కరు బతికి బట్టకట్టారు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. సీట్ నెంబర్ 11ఏలో కూర్చున్న ప్రయాణికుడు బతికే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే బయటకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. సందీప్, అహ్మదాబాద్ సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇప్పుడు ఒకే ఒక్కడు మొత్తం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక రకంగా ఇది ఒక వండర్ మిరాకిల్ అని చెప్పవచ్చు. మొత్తం విమాన ప్రమాదం దుర్ఘటనలో 242 మంది అందరూ చనిపోయారని భావిస్తున్న తరుణంలో, అధికారికంగా ప్రకటన వచ్చిన తరుణంలో ఇప్పుడు ఒకే ఒక్కడు ఆ మొత్తంగా కూడా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డట్టుగా తెలుస్తా ఉంది. అదే విమానం జరిగినటువంటి ప్రమాదంలో 11వ సీట్ లో ఉన్నటువంటి రమేష్, 38 ఏళ్ల రమేష్ విశ్వరూప్ అనే వ్యక్తి ఆ ప్రమాదం నుంచి బయటపడ్డట్టుగా తెలుస్తా ఉంది. సో అతను తీవ్ర గాయాలతో నడుచుకుంటూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ను సంప్రదించినట్టు తెలుస్తుంది. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకే ఒక్కడు మొత్తంగా ఈ విమాన ప్రమాదంలో ఒక్కడే బతుకున్నాడు, మృత్యుంజయుడిగా బయటపడ్డట్టుగా తెలుస్తా ఉంది. సో ఒక మిరాకిల్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఆ విమాన ప్రమాదం జరిగిన తీరు చూస్తా ఉంటే మొత్తంగా కూడా ప్రమాదం 800 అడుగుల పైనుంచి ఒక్కసారిగా విమానం కింద పడిపోయింది. ఆ ప్రమాదం ఆ కూలగానే వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సో ఆ మంటల దాటికి దాదాపుగా 150 మందికి పైగా ప్రమాద స్థలిలోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. మిగతా వారు తీవ్ర గాయాలతో అక్కడ కొందరు ఆసుపత్రి మృతి చెందగా మరికొందరికి వైద్య చికిత్స అందిస్తుండగా చనిపోయారు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రమేష్ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్స్ ఇప్పుడు పెద్ద వైరల్ గా మారుతా ఉన్నాయి సోషల్ మీడియాలో. సో ఆ మొత్తం ప్రమాదం సంబంధించినటువంటి విమాన దుర్ఘటనలో ఒకే ఒక్కడు ఈ రమేష్ బయటపడ్డట్టుగా తెలుస్తా ఉంది, రమేష్ విశ్వకుమార్. సో అతను నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాతో పాటుగా పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. జీ న్యూస్ కూడా వాటిని ఎక్స్క్లూజివ్ గా అందిస్తూ ఉంది. సో అతను ఆ దెబ్బలతో తీవ్ర గాయాలతోనే ఆ అంబులెన్స్ లో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూడవచ్చు. జీ ఛానల్ పైన ఎక్స్క్లూజివ్ గా మనం చూడాల్సి అవసరం ఉంటుంది. సో మొత్తంగా ఈ యొక్క మొత్తం ప్రమాదంలో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. అందులో ఒకే ఒక్కడు ఇప్పుడు బయటపడ్డాము. అతను 11వ సీట్ లో కూర్చున్నటువంటి రమేష్ విశ్వ కుమార్ గా తెలుస్తా ఉంది. సో అతను లండన్ కు బయలుదేరుతున్నటువంటి ఇక్కడ నుంచి లండన్ బయలుదేరే క్రమంలో ఎయిర్ ఇండియా విమానంలో ఈ రోజు 1:35 బయలుదేరాడు. సో అది ఒక్కసారిగా టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకి కుప్పగూలింది. ఆ ప్రమాదం మొత్తం పెద్ద ఎత్తున జరిగేది. ఆ ప్రమాదంలో దాదాపుగా అందరూ చనిపోయారని భావిస్తా ఉన్నారు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు విశ్వరూపు నడుచుకుంటూ గాయాలతో నడుచుకుంటూ వస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు జీ న్యూస్ కూడా వాటిని ఎక్స్క్లూజివ్ గా అందిస్తా ఉంది. సో అతను నడుచుకుంటూ అంబులెన్స్ లో కూర్చొని అతని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సో ప్రస్తుతం అతని మొత్తంగా కూడా తీవ్ర గాయాలతో ఉన్నటువంటి రమేష్ పరిస్థితి సీరియస్ గా కొంత తీవ్ర గాయాలవడంతో సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సో రమేష్ సంబంధించినటువంటి వివరాలను కూడా ఆ సిపి మాలిక్ అధికారికంగా కాసేపటి క్రితమే ప్రకటించారు. సో ప్రమాదం తర్వాత రమేష్ నడుచుకుంటూ వచ్చి మొత్తంగా కూడా అంబులెన్స్ కి ఆశ్రయించి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రి చేరుకున్నాడు. సో రమేష్ కి సంబంధించిన వివరాలను జి మాలిక్, అక్కడ ఉన్నటువంటి అహ్మదాబాద్ సిపి మాలిక్ కూడా మీడియాకు ప్రకటించారు. సో ఒకే ఒక్కడు బతుకున్నాడు. సో అతనికి పొట్ట భాగంలో అదే నుదురు భాగం తలపైన తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం అవుతా ఉంది. సో కంటికి తీవ్ర గాయాలయ్యాయి. సో ఆ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి విజువల్స్ కూడా కాసేపట్లో విడుదలయ్యే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అతనికి కను భాగంలో, అదేవిధంగా ముక్కు, కన్ను, పొట్ట భాగంలో తీవ్రంగా గాయాలయ్యి రక్తస్రావం అవుతోంది. సో ఇంటర్నల్ గా బాడీకి ఎక్కువ డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సో అతని పరిస్థితి ప్రస్తుతము విషమంగా ఉంది, తీవ్ర గాయాలైనాడు. సో అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సో 38 ఏళ్ల రమేష్ విశ్వకుమార్ మాత్రం మృత్యుంజయుడు అని చెప్పేసి మనం అనాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక మిరాకిల్, అద్భుతం అని చెప్పవచ్చు. అంత పెద్ద ప్రమాదం నుంచి రమేష్ ఒక్కడే బయటపడగలిగాడు. అది తాపిగా గాయాలతో నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ కు ఎక్కుతున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము. సో ఇదొక మిరాకిల్. మొత్తంగా రమేష్ ఈ యొక్క అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడుగా ఒకే ఒక్కడుగా బయటపడ్డాడని చెప్పవచ్చు సందీప్.
రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. प्लेन के हादसे जब होते हैं वो भयंकर होते हैं. मोरो गुजरात में अहमदाबाद में हो, ये तो कभी गुजरात के लोगों ने कभी सोचा भी नहीं था. इतना बड़ा हादसा हुआ है, इससे पूरे गुजरात और देश की प्रजा भी हिली हुई है. इंटरनेशनल प्लेन में जाने वाले सभी लोग इसमें उनको क्षति हुई है. उनको कोई मौका ही नहीं मिला और शहर के बीच में होते हुए भी हम कुछ नहीं कर पाए. इसका बड़ा दुख है. सभी दिवंगत आत्माओं को शांति मिले उसके लिए प्रार्थना करते हैं. उनके जो स्वजन हैं उनके ऊपर जो भगवान उनको शक्ति दे ऐसी प्रार्थना करता हूँ. और हमारे लिए तो हमारे नेता पूर्व मुख्यमंत्री श्री विजय भाई रूपाणी भी इसी फ्लाइट में अपने परिवार को मिलने के लिए जा रहे थे. वो भी इस हादसा का शिकार हुए हैं. भगवान उनकी भी आत्मा को शांति दे. भाजपा परिवार में ये बहुत बड़ी खोट आई है और इस हादसा इतना बड़ा है कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब भी और श्री अमित भाई शाह साहब भी